ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గృహిణీలు శనివారం నాడు ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ ద్వాదశి, అనంతరం త్రయోదశి. దీన్నే అఖండ ద్వాదశి అని పిలుస్తాం. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజున చేసేటువంటి శని యొక్క పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసి ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తాయి. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి స్థిరమైనటువంటి కార్యక్రమాలు ఈశ్వర అభిషేకం తర్వాత చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం. కాబట్టి ఈ దోష శాంతికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తుంది. ఈ భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాబలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయంలో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. తలనొప్పి సంఘటనలు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా నిర్ణయ లోపం ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన స్నేహితుల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు స్వస్తి చెప్పగలుగుతారు. ఆరోగ్య పరిరక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అర్ధాష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది. వ్యాపార నిబద్ధతల్ని సక్రమంగా పాటించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలిగేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో
ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విలువైనటువంటి వస్తువుల సేకరణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిత్రార్జిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు వీడిపోతాయి. మానసిక అసంతృప్తి కొన్ని సంఘటనల ద్వారా ఏర్పడినప్పటికీ ఆనందకర వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయం నివారింపబడుతుంది. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాముల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాల్ని త్వరితగతిని అన్వేషించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అలసత్వం పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అడ్డంకుల్ని తొలగించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. సంభాషణ ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కలిగినప్పటికీ అంతిమ విషయాలను కూడా పొందగలుగుతారు. విద్యా విషయాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులు శత్రువులు అవుతారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంతో కూడినటువంటి విజయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శత్రుత్వాలు వీడిపోతాయి. విదేశీ వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ప్రతి గృహంలోనూ కూడా గృహిణి ద్వారా మాత్రమే సౌఖ్యాలు లభ్యమవుతుంటాయి. ఐశ్వర్యం సిద్ధిస్తూ ఉంటుంది. గృహిణి యొక్క ఆనందకరమైనటువంటి వాతావరణం ఆ గృహంలో చక్కటి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మరి గృహిణీలు శనివారం నాడు ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో పరిశీలిద్దాం. ప్రతి ఇంటికి గృహిణి వల్లే ఆనంద సౌఖ్యాలు సిద్ధిస్తాయి. గృహిణి వల్లే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంతోషం ఆధారపడి ఉంటుంది. గృహిణీలు ప్రత్యేకించి శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా వారికే కాక ఆ గృహంలో నివసించేటువంటి కుటుంబ సభ్యులందరికీ శని దోషం తొలగుతుంది. గృహిణి శనివారం నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర మేల్కొనాలి. ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. అనంతరం గృహాన్ని శుభ్రం చేయాలి. కొంచెం నువ్వుల నూనెను తలకు రాసుకుని స్నానం చేయాలి. అనంతరం నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శనివారం నాడు ఆకుకూరల్ని వంటలో వినియోగించరాదు. ఇనుప సామగ్రి కొనుగోలు చేయరాదు. శనివారం నాడు కొత్త గాజులు ధరించరాదు. కొత్త వస్త్రాలు కూడా ధరించరాదు. కంటికి తప్పనిసరిగా కాటుక దిద్దుకోవాలి. కాలి పట్టెల్ని శనివారం నాడు శుభ్రం చేసుకోవాలి. బీద సాధలకు శనివారం నాడు అన్నం పెట్టడం ద్వారా శని యొక్క దోషం బాగా తగ్గుతుంది. శనివారం నాడు గృహిణి పాపిట సింధూరాన్ని ధరిస్తే మంచిది. శనివారం నాడు మాంసాహారం, మసాలా కూరలు, వంటకాలు నిషేధం. శనివారం నాడు గోరింటాకు పెట్టుకోకూడదు. అలాగే ఇరుగు పొరుగు వారితో వాద వివాదాలు పనికిరావు. వీలైనంత మౌనంగా ఉంటూ భర్త పిల్లలతో ప్రేమగా మసులుకోవటం ద్వారా సుఖ సంతోషాలు ఆ గృహంలో కొనసాగుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా ఆవు నెయ్యితో దీపం పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి బెల్లం నివేదన చేయటం ద్వారా దంపతుల మధ్య చక్కటి అన్యోన్యత కలుగుతుంది. నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామి వారికి దీపం పెట్టి దానిమ్మ, అరటి, కమలా పండ్లను నివేదన చేయటం ద్వారా ధనపరమైనటువంటి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీరు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు లేదా రిజిస్ట్రేషన్ చేసే ముందు దైవ బలం రీత్యా ఆచరించాల్సిన విధి విధానం ఏంటి? సమస్త భూభారాన్ని మోసేటటువంటి ఆదిశేషుడి స్వరూపమైనటువంటి సర్పాన్ని ఆరాధించటం ద్వారా పుట్టలో ఆవు పాలను పోసి చలిమిడిని, చిమ్మిరిని నివేదన చేయటం ద్వారా స్థిరాస్తి కొనుగోలు విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో చక్కటి ప్రయోజనాన్ని పొంది జీవితంలో అత్యున్నత స్థితికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ఇప్పుడు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా దిశల యొక్క ప్రభావం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవునికి కలిగింపచేస్తుంది. ఒక గృహాన్ని కట్టాలన్నా ఆ గృహ దిశ ఎటువైపు అయితే బాగుంటుంది, ఏ దిశలో నిర్మాణం చేస్తే సఫలీకృతమైన తత్వంలో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుందో అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఆ దిశల వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అందుచేతనే రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యగా వాస్తుశాస్త్రాన్ని చెప్పడం జరిగింది. ఇటువంటి బ్రహ్మ విద్య
దానిలో దాగినటువంటి అంతరార్థ సూత్రాలు మానవ జీవితంలో సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. ఒక నూతన గృహం కట్టడం అంటే అది పరమేశ్వర వరప్రసాదంగా భావించుకోవాలి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ రీత్యా ఈ జాతకుని యొక్క ప్రభావం ఏ తీరున ఏ దిశకు సరిపోతుందో నిర్ణయం చేసుకుని అతని యొక్క వర్గుల ఆధారంగా కూడాను గృహాన్ని ఎంపిక చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. దశ దిశ దీనిలో దాగిన పరమార్థరీత్యా దక్షిణ దిశ యమస్థానాన్ని సూచించేటువంటి దిశ. దీనికి అధిపతి యముడు కాబట్టి ఆయుధం దండాయుధం. ప్రతినిధి గ్రహం కుజుడుగా ఉంటాడు. కాలపురుషుడు, ఆ కాలపురుషుని యొక్క ఎడమ శ్వాసకోశాన్ని రొమ్ములను ప్రభావితం చేస్తూ ఉంటుంది. విశాలమైన ఎత్తైన దక్షిణ భాగం గృహ యజమానికి సుఖాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తుంది. దక్షిణ దిశలో గనక వాస్తు దోషం ఉన్నట్లయితే ఆ ఇంట్లో ద్వారం పైన కుజ యంత్రాన్ని ప్రతిష్ఠించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమ. అంతేకాకుండా శుభకరమైనటువంటి తోరణాన్ని లేదా గణపతిని ద్వారానికి ఇటువైపు అటువైపు కూడాను తప్పనిసరిగా ఉంచాలి. ఆంజనేయ స్వామి లేదా భైరవుని యొక్క ఆరాధన ఈ దక్షిణ దిశ యొక్క ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఈ గృహాల్లో నివసించేటువంటి వారు గణేశ ఆరాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. గణేశ స్వామిని ప్రతి బుధవారం కూడాను 21 గరికలతోనూ అర్చన చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి ఆ ఉండ్రాళ్లను గనక సకల దేవతా స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి గోమాతకు గనక తినిపించినట్లయితే దక్షిణ దిశలో నివాసం ఉండేటువంటి ఆ గృహ యజమానులు సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమ. గకార మంత్రం సర్వశ్రేయోదాయకమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుందని కదా శాస్త్రం. అందుచేత దక్షిణ దిశ వైపు గృహాన్ని కట్టుకున్నవారు ముందు భాగాన ఎత్తైన అరుగుల్ని నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఎత్తైన అరుగులు దక్షిణ పడమర వైపు, దక్షిణ నైరుతి వైపు కూడాను సర్వశ్రేయోదాయక ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. దక్షిణ దిశలో గృహాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి వారిలో ఆ ఇంట శుభకర తత్వాన్ని ప్రసాదింపచేసుకోవటానికి తప్పనిసరిగా గృహము నిర్మాణాంతరం ఆ ఇంట్లో లక్ష్మీ గణపతి హోమాన్ని గనక నిర్వర్తించినట్లయితే ఆ ఇంటిల్లిపాదికి కూడా సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ సింహద్వారం కలిగినటువంటి వారు ఆగ్నేయ నడక సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. ఆగ్నేయ వైపు నుంచి లోపలికి వెళ్ళి తూర్పు వైపు నుంచి పడమర వైపు నడిచేటువంటి విధానం సర్వ శుభకరంగా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణం కన్నా కూడా ఉత్తరం వైపు ఖాళీ స్థలం కించిత్తు అధికంగా ఉండేటట్టు చూసుకోవటం, పడమర కన్నా కూడా తూర్పు వైపు గొంది లాంటిది ఏర్పాటు చేసుకొని అధికంగా ఉండేటట్టుగా చూసుకోవటం, ఆ నిర్మాణాత్మకమైనటువంటి కట్టడంలో డిగ్రీస్ అంటే దక్షిణం వైపు 90 డిగ్రీసు, పడమర వైపు 90 డిగ్రీసు ఉండేటట్టుగా ఆ గోడల నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చక్కగా ఉండాలి. దక్షిణ గోడ ఎత్తు, పడమర గోడ ఎత్తు సరిసమానంగా ఉన్నందువలన నష్టం లేదు. కానీ తూర్పు ఉత్తర గోడలు మాత్రం పడమర దక్షిణ గోడల కన్నా ఎత్తుగా మాత్రం నిర్మాణం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. పంపు విషయంలో తూర్పు ఉత్తర ఈశాన్యంలో దక్షిణం నుంచి లోపలికి వెళితే వెనుక భాగం ఉత్తరం అవుతుంది. ఆ ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్యం వైపు నీటి కుళాయిలు ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడా శుభదాయకం. ఆగ్నేయం ఆ దిశలో వంటగది ఏర్పాటు చేసుకోవటం, దక్షిణ దిశలో ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఆగ్నేయం ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి ఆ ఇంటి మొత్తం ఆయనాన్ని లెక్క కట్టి ఆగ్నేయ దిశలో ఎక్కడైతే ఆ ప్రాంగణంలో బాగుంటుందో ఆ ప్రాంగణంలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా
శుభదాయకవంతమైన ప్రభావం కలిగిస్తుంది. దక్షిణ ఆయనం వ్యక్తి జీవితానికి శుభదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు దక్షిణ పడమర రోడ్లు గనక రెండు వైపులా గనక ఉన్నట్లయితే ఆ గృహాన్ని కొన్న యజమాని మరికొన్ని గృహాలకు కూడా తప్పనిసరిగా యజమానిగా మారే సూచనలు కనిపిస్తాయి. ఇది సర్వే సర్వత్రా శుభదాయకం. పడమర నుంచి రోడ్డు దక్షిణాన్ని తాకుతూ గనక వెళ్ళినట్లయితే ఆ నైరుతి మూల వాయునందనుడు ఆంజనేయ స్వామి వారి యొక్క టైల్స్ ఆ గోడ పైన తప్పనిసరిగా తగిలించినట్లయితే లేక ధ్యానాంజనేయ స్వరూపాన్ని కూడా ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం. దక్షిణ దిశలో ఇంటి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి గృహ నిర్మాణం కలిగినటువంటి వారు ఇతనికన్నా ఎత్తుగా నిర్మాణం చేసినప్పటికీ అది అంత శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందా లేదా అనే సంశయం అవసరం లేదు. ఎందుచేతనంటే తూర్పు వైపు కట్టినటువంటి గృహ యజమానికి ఈ పడమర వైపు గృహం పడమర అంతా కూడా ఖాళీగా ఉండటం చేత అది ఎటువంటి తత్వాన్ని కూడా ఇవ్వదు. అంటే ఒక గృహం మొత్తం కూడాను రెండు భాగాలుగా ఉన్నప్పుడు ఒకే భాగం ఒకళ్ళు తీసుకొని ఇంకొక భాగం వేరే వారు తీసుకొని తూర్పు వైపు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎత్తుగా నిర్మాణాలు చేసిన ఆ ఎత్తు నిర్మాణం చేసినటువంటి వారికి కలిగే లాభదాయకమైన ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు అనేటువంటి విషయము ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు ఎటువంటి సూత్రాన్ని గనక పాటించినట్లయితే దాని ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది అన్నది ప్రశ్న. శనిగ్రహం విశిష్టతత్వాన్ని ప్రసాదింపచేస్తుంది మానవాళికి. శనీశ్వరుని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి జాతకరీత్యా ఏలినాటి శని దోషం ఉన్నటువంటి వారు శనివారం నాడు జిల్లేడు ఒత్తులతో ఆముదం తప్పనిసరిగా ఉపయోగిస్తూ దీపారాధన కనుక చేసినట్లయితే ఆ శనిగ్రహ దోష నివృత్తి కలగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.